నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక పేరు బాగా వినిపిస్తుంది. అదే హైడ్రా. అంటే దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్లు కూల్చివేసింది. అదేవిధంగా చిన్న చితక వ్యాపారం చేసుకుంటూ మధ్యతరగతి వాళ్ళు నివసించేటువంటి ఇళ్లను కూడా కూల్చివేసింది. దాంట్లో భాగంగానే ఏది చెరువు కుంటల దగ్గర కానీ లేకపోతే చెరువుల దగ్గర కానీ కట్టిన కట్టడాలన్నిటినీ కూల్చేస్తామని ప్రతి ఒక్కరికి హైడ్రా నోటీసులు అయితే జారీ చేస్తూ ఉంది. సో రీసెంట్గా కన్వెన్షన్ కూడా కూల్చివేయడం జరిగింది నాగార్జున గారిది. అదేవిధంగా మురళీమోహన్ గారికి కూడా నోటీసులు అయితే అందజేయడం జరిగింది. అయితే మురళీమోహన్ గారు దాదాపు ఒక 33 సంవత్సరాల నుంచి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అయితే ఈ బిల్డింగ్లు కట్టడాలు లేకపోతే సేల్ చేయడాలు ఇవన్నీ ఆయన ఒక 33 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తికి కూడా ఇలాంటి హైడ్రా అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో దీని మీద మనతో పాటు మాట్లాడడానికి సినీ రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ప్రధానంగా అంటే ఏంటంటే గత కొద్ది రోజులుగా హైడ్రా మనందరికీ తెలిసిందే కన్వెన్షన్ కూల్చివేసింది. రీసెంట్గా అంటే మధ్యతరగతి వాళ్ళ ఇల్లులు కూడా కూల్చివేసింది. ఇప్పుడు మురళీమోహన్ గారికి కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అసలు ఏంటి అంటే సెలబ్రిటీస్ని మాత్రమే పిన్ చేస్తున్నారు అంటున్నారు. సేమ్ టైం ఇక్కడ కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. అంటే ఏంటంటే పెద్ద పెద్ద కట్టడాలు విల్లాలు కూడా మోకిలాలో కానీ లేకపోతే ఇటు కన్వెన్షన్ కానీ మురళీమోహన్ గారు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఏంటి పెద్దవాళ్ళనేనా లేకపోతే ఏంటి? చాలా అనైతికంగా హైడ్రా పర్పస్ ఆఫ్ హైడ్రా ఈజ్ వెరీ గుడ్. ఖచ్చితంగా ప్రజాపయోగకరమైనది, ప్రజలకు అవసరమైనది. చిన్న వాన వచ్చిన హైదరాబాద్ సిటీ మునిగిపోతుంది. ఎక్కడ చూసే తెలంగాణలో ఇచ్చారు 6,000 చెరువుల దాకా కబ్జా చేశారు. ఇవన్నీ కబ్జా చేసే కాలం అంతా ఏ కాలం అయ్యా అంటే ఈ కాంగ్రెస్ హయాంలోనే 2010లో కన్వెన్షన్కి పర్మిషన్లు ఎన్ఓసి ఇచ్చారు. ఆఫీసులు ఎవరు ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఇది తప్పు అయితే ఇచ్చారు, వాళ్ళే చేశారు. ఇవాళ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇక్కడ అసలు విషయం వాళ్ళు అన్నీ చేస్తున్నారని మీరు ఓపెనింగ్ ఇంట్రడక్షన్లో అందరికీ ఇవ్వటంలా. వాళ్ళు కేవలం రాజకీయంగాను వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉండేట్లు చేస్తున్నారు. ఈ అందరికి ఇచ్చేటైతే ఓవైసీకి ఇవ్వాలి నోటీస్. ఓవైసీది కాలేజీ క్లీన్గా నది మీద కాలం మీద కట్టి ఇప్పుడు వాళ్ళకి కూడా రీసెంట్గా నోటీసులు ఇవ్వలేదు. ఓవైసీకి ఇవ్వాలా, పొంగులేటికి ఇవ్వాలా. పొంగులేటిది శాటిలైట్ పిక్చర్ చూపిస్తుంది క్లీన్గా, అది బఫర్ జోన్ మీద ఉంది. పొంగులేటికి అంటే వాళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఇక్కడ కబ్జా చేసి కట్టిన ఇల్లు ఉన్నాయి ట్రస్ట్ భూమిని, వాటికి ఇవ్వాల. సో వాళ్ళ మనుషులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వకుండా కేవలం టార్గెట్ చేసేది ఒక సెలబ్రిటీలు టార్గెట్ చేస్తే ఇక్కడ ఒక నేపథ్యం ఉంది. ఎందుకు సెలబ్రిటీలు టార్గెట్ చేస్తున్నారు? నిజాయితీగా కాకుండా, అది నిజాయితీగా చేస్తే హైడ్రా అనేది మెచ్చుకోదగినది. ఆ నిజాయితీ కాకుండా పొలిటికల్ యాంగిల్లో చేస్తున్నారు. పొలిటికల్ యాంగిల్లో మన వాళ్ళు పరాయి వాళ్ళు అన్నట్టు చూస్తున్నారు. ఓవైసీ దగ్గరికి వెళ్ళటానికి దమ్ము లేదు. ఓవైసీ అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. ఏదైనా అంటే 24 గంటలు మిమ్మల్ని కూల్చేస్తాడు. అక్కడికి వెళ్ళి నిలబడితేనే కొడతానంటాడు. మా వాళ్ళు మిమ్మల్ని చంతారంటాడు. అక్కడ ఆ భయంతో అక్కడ మాట్లాడరు. పొంగులేటి మీ మినిస్టర్ కనుక మాట్లాడరు. కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు మీ పార్టీ వాడు కనుక మాట్లాడరు. ఇప్పుడు ఎందుకు అలాంటి వాళ్ళు వీళ్ళ మీద ఇక్కడ ఒక అండర్ కరెంట్ ఒక విషయం ఉంది. రేవంత్ రెడ్డికి ఇప్పుడు డబ్బుల మూటలు ఆ అధిష్టానానికి పంపించాలి. ఆ సూట్ కేసులు పంపించాలి. ఆ సూట్ కేసులు పంపించడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే కోమటిరెడ్డి ఆల్రెడీ ఇంతకుముందు మినిస్టర్గా చేస్తున్నాడు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో అందరితో పెద్ద పరిచయాలు ఉన్నాయి. సో ఆ డబ్బులు వసూలు చేసి సూట్ కేసులు పంపించగలడు. రేవంత్ రెడ్డి సడన్గా మంత్రి కూడా చేయలేదు, సడన్గా ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఇతనికి కోమటిరెడ్డితో పోటీ పడి సూట్ కేసులు ఏర్పాటు చేయాలి. లేకపోతే రెండో కృష్ణుడు కోమటిరెడ్డి అయిపోతాడు. ఈయన దిగిపోవాలి. ఈ నేపథ్యంలో సో కోమటిరెడ్డి కన్నా మించి సూట్ కేసులు అధిష్టానికి అందించాలి. అది తాపత్రయం రేవంత్ రెడ్డికి. ఆ తాపత్రయంతో జరుగుతున్నది. అందుకనే సెలబ్రిటీల మీద అటాక్. ఇప్పుడు నాగార్జున మీద అటాక్ చేస్తే ఓవైసీ లాగా జనాలు వేసుకొచ్చి అలా చేయలేడు కదా, ఆర్టిస్టు చేయలేడు కదా. సో అందుకని అతను అటాక్ చేస్తే బిల్డర్స్ కమ్యూనిటీలోను రియల్ ఎస్టేట్ కమ్యూనిటీలోను ఒక భయం. అమ్మో నాగార్జున్ని కొట్టారు మనంతా కనుక వీళ్ళందరూ బిల్డర్స్ వాళ్ళందరూ కూటమై ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మా అని చెప్తే అదేదో మాట్లాడుకుని సూట్ కేసులు వాళ్ళు ఇస్తారు. ఆ సూట్ కేసులు తీసుకుని వాళ్ళకి ఒక ఇప్పుడు ఆరంభించారు. కొంతమందికి అకాడమిక్ ఇయర్ ఉంది కనుక మేము నోటీసులు ఇవ్వట్లేదు. ఇంకొంతమందికి కష్టపడి సంపాదించుకుని డబ్బుతో కొనుక్కున్నారు అందుకని వాళ్ళు చూడట్లేదు. ఇవన్నీ మళ్ళీ ఇంకో చోట గుడిసెలు కూల్చేస్తారు. అది ఎవరిది?
వేరే మీ పార్టీ మనుషులు కాదు, వేరే పార్టీ మనుషులు అయితే కూల్చేయాలి, మీ పార్టీ మనుషులు అయితే దానికి ఏదో వెసులుబాటు కల్పించాలి, వాళ్ళకి టైం ఇస్తామని చెప్తారు. అంటే ఇదంతా ఒక డ్రామా జరుగుతుంది. నిజం హైడ్రా అనే దాని ప్రజల్లోనేమో హైడ్రా మంచిది అనే అభిప్రాయాన్ని కల్పించి వీళ్ళ పొలిటికల్ ఎండ్స్ కోసం, వీళ్ళ పొలిటికల్ దందా కోసం, సూట్ కేసుల కోసం ఏర్పాటు చేస్తారు. సార్ ఇంకోటి ఏంటంటే అటు రీసెంట్గా ఇప్పుడు మనం చూసాం ఎన్కన్వెన్షన్ నాగార్జునగారిది కూల్చేసిన తర్వాత ఇప్పుడు మురళీమోహన్ గారు దాదాపు ఒక 33 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ లో ఉన్నారు. ఈ విషయంలో బిగినింగ్ ఇంట్రడక్షన్ గురించి అంటే ఏంటంటే ఆయన కూడా ఇన్ కేస్ అంటే మురళీమోహన్ గారు మనందరికీ తెలిసిందే స్టార్టింగ్ నుంచి వెళ్ళి భూముల మీద పెట్టుబడి మురళీమోహన్ గారి విషయంలో నేను పూర్తిగా ఎంక్వైరీ ఆయనే చెప్పారు. అదే ఆయన చెప్పడం నేను ఎంక్వైరీ చేసుకున్నాను. అసలు అది అక్కడ కన్స్ట్రక్షన్ లేదు, ఏమీ లేదు. జైబేరి కన్స్ట్రక్షన్స్ అది తీసుకున్నారు, ఇంకా దాని రిజిస్ట్రేషన్ అవ్వలేదు. అక్కడ కన్స్ట్రక్షన్ కోసం ఇంకా అప్రూవల్ తీసుకోలేదు, ఏమీ లేదు. ఎందుకు ఓన్లీ రేకులు కట్టారు. అదే ఆ రేకులు ఎందుకు కట్టారు? అది కబ్జా కాకుండా కట్టారు. కబ్జా అవుతాయని వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడైనా ఉందంటే ఖాళీగా ఉందంటే ముందు కబ్జా చేస్తారు. ఆ కబ్జా కాకుండా కట్టారు. ఇవన్నీ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. అది బఫర్ జోన్లో ఉందంటారా? యాక్టివిటీస్ లేస్తే ఏమీ లేదు, కానీ ఉంది అని అంటే తెలిస్తే అది ఆ భాగం ఇచ్చేస్తానని కూడా చెప్పాడు. కొంచెం అంటే 3 అడుగులు వీళ్ళు అంటున్నారు. యాక్చువల్గా యాజ్ పర్ దీంట్లో లేదు, తీసుకున్నప్పుడు అదేం లేదు, కానీ వీళ్ళు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు ఓకే అది ఉంటే తీసేస్తాను అన్నాడు. అది ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, కన్స్ట్రక్షన్ అవ్వలేదు, ఏమి చేయలేదు. ఈ లోపల ఎవడో ఎందుకు ఆఖరికి ఆయన వచ్చి ఎంక్వైరీ చేశారు. ఏముంది దీంట్లో ఏమి లేదని ఆయన అంటాము. అక్కడ ఏమంటే ఎవడో ఒక కబ్జాదారు ఆ భూమిని కబ్జా చేయాలనుకున్నవాడు ఇది ఎప్పుడైతే ఫెన్సింగ్ కట్టేసి చేశాడో చేయలేక వాడు ఇచ్చిన కంప్లైంట్. అది ఇదేమో లేదు, దీన్ని ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే నేనే అతను రావటం, అతను ఏముంది అది అంత పక్కాగా ఉంటే ఏమి లేదు, దీని మీద ఏం కన్స్ట్రక్షన్ ఉందని బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ ఏమీ లేదు, రేకులు పెట్టారు, ప్రహరీ కింద గోడ కట్టలేదు కానీ ఓన్లీ ఇది కట్టారు. అది రేపు ఆ జోన్లో ఉందంటే అది కూడా తీసేస్తారన్నాడు. కానీ లేదు, యాజ్ ఇట్ ఈజ్ లెక్క ప్రకారం లేదు, ఒకవేళ ఉందని మీ లెక్కల్లో తేలితే అది కూడా తీసేస్తారన్నాడు. అంటే ఎందుకు మురళీమోహన్ అటాక్? ఈ సెలబ్రిటీ వీళ్ళు మురళీమోహన్ నాగార్జున అంటూ అటాక్ ఇస్తే పేపర్లో ఓకే. అంటే ఇంకోటి పబ్లిసిటీ ఏదో వీళ్ళు చించేస్తున్నారు, పొడి చేస్తున్నారు అని సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మురళీమోహన్ గారిది మీరు అన్నట్టు ఏంటంటే ఆయన కూడా చెప్పాడు అంటే 15 రోజుల్లో నోటీసులు వచ్చాయని అగ్రీ చేశాడు. బట్ అది అంటే జైబేరి కన్స్ట్రక్షన్స్ అంతా పక్కాగానే ఉంది, కాకపోతే ఇక్కడ ఒక 3 అడుగుల షెడ్ అది ఒక రేకులది మాత్రం ఉంది, 15 రోజుల్లో కూల్చేయండి అంటే మురళీమోహన్ గారు కూడా లేదు అవసరం లేదు, నేనే 15 రోజులలో నేనే కూల్చేస్తాను, ఏం రానక్కర్లేదు కూడా చెప్పారు. షెడ్ కూడా కన్స్ట్రక్షన్ కాదు, అది ఊరినే మెటీరియల్ పెట్టడానికి ఓ చిన్న రేకులు సెట్ చేశారు. ఇప్పుడు ఇల్లు కడతానమ్మా, అక్కడ ఇల్లు కడతారు, ఇల్లు కడతా ఉంటే ఇసుక సిమెంట్లో పెట్టడానికి వచ్చిన టెంపరీ షెడ్ వేస్తారు కదా, అలాంటి టెంపరీ షెడ్, అది ఏమి కన్స్ట్రక్షన్ కాదు, అది తీసేస్తా అన్నాడు, పెద్ద విషయమే లేదు. కానీ ఎవడో కంప్లైంట్ అది కబ్జా భూమి అని పెట్టాడు, కబ్జా భూమి కాదు తేలిపోయింది. అంటే ఎందుకు వీళ్ళని అటాక్ చేశారు? మురళీమోహన్ గారి నుంచి మా అందరికీ తెలుసు, ఆయన నిర్దుష్టంగా చేస్తాడు వ్యాపారం. ఆయన కష్టపడిన సొమ్ముతోటి ఆర్టిస్ట్గా, నటుడుగా, హీరోగా ఆయన సంపాదించిన సొమ్ముని రియల్ ఎస్టేట్లో పెట్టాడు. ఆయన ఇంకోళ్ళ సొమ్ము ఇంకోళ్ళు కబ్జా చేసే కాదు, ఆ డబ్బుతోటి పద్ధతిగా చేస్తాడు. ఆయన ఏది కూడా చిన్న తప్పున్నా కూడా అది క్లియర్గా ఉంది, అమ్మను కూడా అమ్మడు, ఎవరికి ఫ్లాట్స్ కట్టినా ఇంకోటి కట్టినా ఎవరికి అమ్మడం అన్ని క్లియర్గా. ఆయన దగ్గర కొన్న వాళ్ళు ఎవరినైనా అడగండి, చాలా నీట్గా ఉంటుంది. ఇది కూడా ఎవరు మాట్లాడటం లేకుండా లింక్ డాక్యుమెంట్ కాడ నుంచి అన్నీ ఉంటాయి, అంత పక్కగా చేస్తారు. ఆయన చాలా నిర్దిష్టంగా చేసే మనిషి. ఆయన ఈ కబ్జాలు చేసే కర్మో దరిద్రమో ఆయనకి లేదు. ఆయన బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు ఆర్టిస్ట్గా, దాన్ని శుభ్రంగా రియల్ ఎస్టేట్లో పెట్టాడు. అదే చెప్తే ఎవడో దోచుకుని పెట్టలే, ఆయన కష్టార్జితం పెట్టాడు కనుక ఆయనకు అవసరం లేదు ఆయన మీద రావటం ఎందుకు అంటే మురళీమోహన్ ఒక స్టేటస్కో ఉన్నవాడు, తెలుగుదేశానికి ఉన్నవాడు గతంలో అయినా ప్రజల్లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. సో రేవంత్ రెడ్డి చూడండి, చంద్రబాబు నాయుడు మనిషి అయినా కూడా మురళీమోహన్ వదిలిపెట్టలేదు అనే ఒక కళలు తెచ్చుకోవడం కోసం వీళ్ళేదో చించేస్తున్నారు, పొడి చేస్తున్నారు ప్రజలు అనుకుంటాం, భ్రమ కల్పించడం కోసం చేస్తున్న దౌర్భాగ్యం. అయితే ఆయన మురళీమోహన్ గారి మీదకి వెళ్ళటం అనేది అసలు వినటానికి ఆ మాట విన్నప్పుడే నాకు ఆయన ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాడు, 1 సంవత్సరం 2 సార్లు 33 ఏళ్ళుగా చేస్తాడు. అప్పుడు మీ కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్ అప్పుడు చేశారు,
తర్వాత టీడీపీలో చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా ఆయన ఎందుకంటే ఏ ప్రభుత్వం అవసరం ఆయనకు లేదు. ప్రభుత్వాన్ని అండబెట్టుకుని చేయాల్సిన అవసరం. ఆయన కష్టాలతో కొంటాడు, కరెక్ట్గా రూల్స్ ప్రకారం చేస్తాడు, వెళ్తాడు. ఆయన అలా వెళ్ళినోడు. అవును సార్, అంటే ఇన్ని ఏళ్ళ నుంచి వెళ్ళి, అంటే ఒక 33 సంవత్సరాల నుంచి వెళ్ళి మురళీమోహన్ గారు ఇప్పటి వరకు ఒక్క చిన్న రిమార్క్ కూడా లేదు. ఇది కూడా పెద్ద రిమార్క్ ఏం కాదు, ఆయన జస్ట్ చెప్పాడు ఓకే అది FTL పరిధిలో ఉందా, ఉంటే ఒక 3 అడుగులు ఉంది, తీసే హైడ్రా కూడా అక్కర్లేదు, దానికి ఖర్చు అంత ప్రభుత్వానికి ఖర్చు ఎందుకు, నేనే కూల్ చేస్తా, నో ప్రాబ్లం అని చెప్పారు. సో ఏంటి అసలు దీని మీద అంటే అంత జెన్యున్ గా ఇప్పుడు ఇంత భూ కబ్జాలు లేకపోతే ఇంత చేసే కరప్షన్ పీపుల్ ఉన్నప్పుడు ఆయన ఇంత జెన్యున్ మీరు దగ్గర నుండి చూసారు, ఆయన ఎలా ఉంటుంది ఆయన? డెఫినెట్గా ఇప్పుడు అలాంటి వాళ్ళు దాంట్లోనే అర్థమవుతుంది. ఇక్కడే అర్థమవుతుంది అంటే వీళ్ళు నిజాయితీ లేదు, హైడ్రాని వీళ్ళు ఉపయోగించే విధానంలో నిజాయితీ లేదు. అది చాలా మంచిది. హైడ్రా అనేది ఎవడు కాదనడు, ఎవడు బుద్ధున్నోడు ఎవడు కాదనడు. అది మంచి ప్రోగ్రాము. కబ్జాలు అయిపోయినాయి రాష్ట్రంలో, అనేక భూములు, నదులు, చెరువులు కబ్జాలు అయిపోయి చిన్న వానొస్తే కూడా రాష్ట్రం చెరువు అయిపోతుంది అని అందరికీ తెలుసు. దీన్ని చేయాలనేది అందరూ అంగీకరిస్తారు. కానీ అది నిర్దిష్టంగా రాజకీయ కోణంలో కాకుండా నిజమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్లో చేయాలి. ఈ రాజకీయ కోణంలోనూ ఏదో చేస్తున్నామని భ్రమ కల్పించేటట్టు చేయొద్దు. అది జరుగుతుంది. ఇప్పుడు ఓవైసీ ఉంది, ఓవైసీకి మీరు నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇవ్వడానికి ఏంటి? ఇవాళ కోల్చొద్దు, అకాడమిక్ ఇయర్ ఉందని సాగు చెప్తారు, కోల్చొద్దు. ఇవాళ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఉండడానికి లేదని వై డోంట్ యూ గివ్ ఏ నోటీస్? ఎందుకు ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్కి అని చెప్పి పాస్ ఆన్ చేసి ఆ నెక్స్ట్ ఇయర్ అనేది నువ్వెవరో నేనెవరో అది జనాల్లో గుర్తుండదు. ఇప్పుడు హడావిడిగా చేసి ఎంతసేపు ఈ బిల్డర్సు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆయన దగ్గర కూర్చుని వాళ్ళ ప్రభుత్వంతో కూర్చుని కొంచెం సెటిల్మెంట్ చేసేసుకుంటే ఆ తర్వాత ఇలాగ వాళ్ళు పేదలకు పేదలు ఇల్లు కూల్చమంటారు. మళ్ళీ మీ అపోజిషన్ పార్టీ వాళ్ళ నాయకులు ఉన్న చోట గుడిసెలు ఉన్నా పీకేస్తారు, ఇంకో చోట ఫ్లాట్స్ ఉన్నా మీ మనుషులు కనుక ఆ ఫ్లాట్స్కి వాళ్ళు కష్టపడి కొనుక్కున్న డబ్బు దాన్ని ఏం చేస్తారు? అంటే సార్ ఇప్పుడు మీరు అంటున్నప్పుడు మాకు ఒక ప్రశ్న లేవనైతే ఏంటంటే గతంలో ఇప్పుడు నాగార్జున గారిది కూడా ఎన్కన్వెన్షన్ కూల్ చేశారు. సో అది చెరువులో ఉంది కాబట్టి కూల్ చేస్తారు. అంటే గత ప్రభుత్వం ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదు అనుకోవచ్చా? అసలు గత ప్రభుత్వం అంటే 10 ఏళ్ల నుంచి 10 ఏళ్ళకు ముందే ఇది 2010లో ఎన్కన్వెన్షన్ పర్మిషన్ ఇచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. 2010లో ఇచ్చింది. 2010లో ఇచ్చిన ఆర్డర్ ఇది. ఈ 2010 ఎవరున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇంకోళ్ళు కాదు, మీరేగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉంది. రాజశేఖర రెడ్డి గారు సీఎం కదా, రాజశేఖర గారు తర్వాత దాన్ని కంటిన్యూ చేసి కిరణ్ కుమార్ రెడ్డి. మీ పీరియడ్లోనే జరిగింది, ఎవరి పీరియడ్లో కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. గతంలో చెరువులు గిరువులు అన్నీ కబ్జా చేసి కూడా మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఇప్పుడు కబ్జాలు జరిగినాయి, 6000 చెరువులు కబ్జాలు జరిగినాయి. ఆ లిస్టు తీస్తే 80% కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క DNA, కాంగ్రెస్ యొక్క నేచరు, కాంగ్రెస్ పిక్చర్ యొక్క నిజస్వరూపం ఎప్పుడు అధికారంలో వచ్చినా కొన్ని సూట్ కేసులు కేంద్రానికి 3 నెలలకు ఒకసారి సూట్ కేసులు వాళ్ళ అధిష్టానానికి పంపించాలి. అది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా మీకు గుర్తుండాలి. దిగ్విజయ్ సింగ్ 3 నెలలకు ఒకసారి స్పెషల్ ఫ్లైట్ వేసుకొచ్చేవాడు, సూట్ కేసు వేసుకెళ్ళేవాడు. వాళ్ళ అది DNA, వాళ్ళ పాలసీ. స్టేట్లో ఏ స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అక్కడ నుంచి 3 నెలలకు ఒకసారి సూట్ కేసులు కేంద్రానికి వెళ్ళాలి, అది అధిష్టానానికి వెళ్ళాలి. అది వాళ్ళ పాలసీ. అలా జరుగుతుంది. ఆ అధిష్టానానికి వెళ్ళే సూట్ కేసు పంపించే విషయంలో పోటీ రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నాడు కోమటిరెడ్డి గారిలో, తను ఎక్కువ సూట్ కేసులు. ఈ పోటీలో ఎవరి మీద వీళ్ళేదో ప్రజలు అటు దృష్టి వెళ్లకుండా ఉండటం కోసం సెలబ్రిటీలను అటాక్ చేస్తే ప్రజలు దాని మీద చర్చించారు. ఇప్పుడు మురళీమోహన్ గారి మీద అటాక్ చేయటం అనేది ఎంత హాస్యాస్పదం అంటే, చిన్నపిల్లల్ని నుండి ఎగురుతాడు హైదరాబాద్లో. ఇన్ని సంవత్సరాలుగా మురళీమోహన్ గారు ఎక్కడ ఒక చిన్న స్పాట్. ఆయన మా మొదట సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా ఆయన హీరోగా కానీ, ఆర్టిస్ట్ కానీ, ప్రొడ్యూసర్ కానీ ఏమి చేసినా కూడా ఒక అజాత శత్రువు, ఏది ఒకళ్ళకి ద్రోహం చేయటం, ఒకళ్ళు తప్పు చేయడం పద్ధతిగా నడుచుకుంటాడు. ఆయన ఆ పద్ధతిగానే ఉంటాడు. మా అందరికీ నా తొలి సినిమా హీరో ఆయన, ఫస్ట్ డైరెక్షన్ చేసినప్పుడు ఆయనే హీరో. సో ఆయన హీరో. అప్పటి నుంచి మొదటి రోజుల నుంచి తెలుసు ఆయనతో నాకు బంధం ఉంది, అది పరిచయం ఉంది, ఇన్నేళ్లుగా ట్రావెల్ చేస్తారు. ఆయన ఏనాడు ఒక తప్పు తెలిసి చేయడు, తెలియకుండా ఏమైనా జరిగితేమో కానీ తెలిసి ఖచ్చితంగా వద్దు అంటాడు. కోట్లు పోని, లక్షలు పోని, ఇది మనకి కరెక్ట్ కాదు, ఇది తప్పు, వద్దు, వదిలేసేయండి అంటాడు. చెప్తే ఆ తర్వాత చూద్దాం, మనకు అధికారం ఉంది కదా, ఏం అసలు అధికారం ఉన్నాయి. హీ డజంట్ వాంట్ టు యూజ్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని అన్యాక్రాంతంగా ఇంకోటి చేయడం. మనం పక్కాగా ఉంటే చేద్దాం, లేకపోతే నమస్కారం పెట్టండి, నాకు వద్దంటాడు. కానీ మీకు తక్కువకి ఇస్తామండి, ప్రమాణమైన ల్యాండ్ తక్కువకి
ఇస్తాం అంటే కూడా తీసుకోడు ఆయన. ఓకే. అది ప్రాబ్లం ఉందంటే నాకు వద్దు, నువ్వు తక్కువ ఊరికి ఇచ్చారు కూడా వద్దు అంటాడు ఆయన. అలాంటి మనిషి. ఆ మనిషి మీద చేయటం ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? కేవలం పబ్లిసిటీకి. పబ్లిక్లో నాగార్జున మురళీమోహన్ మీద కూడా అంటే మురళీమోహన్ ఎవరిని వదలట్లేదు అన్న కలర్ ఇవ్వటానికి, ఓవైసీకి ఎందుకు వెళ్ళట్లేదు అని అడగకుండా, పొంగులేటిది ఎందుకు కోల్చలేదు అని అడగకుండా, మీ కాంగ్రెస్ కిరణకుమార్ రెడ్డి తమ్ముడు ఎందుకు కోల్చట్లేదు అని అడగకుండా ఉండటం కోసం అని ఇవన్నీ డైవర్ట్ చేయటం. ఇవన్నీ డ్రామా తప్పితే డబ్బుల సూట్ కేసుల కోసం ఏర్పడుతున్నాం. ఆయన రంగనాథ్ మంచి ఆఫీసరు అని అంటారు, మరి ఆయన పొలిటికల్గా ఎందుకు మాట్లాడతాడు? ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాజకీయంగా కేటీఆర్ని ఏదో అంటాడు ఆయన. నువ్వే కేటీఆర్ రాజకీయ భాష ఎందుకు మాట్లాడాలి ఆయన? సో ఇక్కడ అర్థం ఏంటి అర్థమైపోతుంది. సో పొలిటికల్ అఫిలిటీ ఉన్న వ్యక్తిని ఆఫీసర్గా మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని మీ కన్వీనియంట్గా మీ పొలిటికల్గా మీ అడ్వాంటేజెస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఇది పొలిటికల్ వెండేటాగా రాజకీయంగా చేయటం వల్ల ఏమవుతుంది, దాని యొక్క మంచి హైడ్రాకు ఉన్న మంచి ఇమేజ్ని మీరు కబ్జా చేసేసి ఆ ఇమేజ్ని కబ్జా చేసేసి మీ రాజకీయంగా వాడుతున్నారు. ఆ రాజకీయంగా వెళ్ళటం వల్లే దాంట్లో తప్పులు, దాంట్లో ఇవాళ ఇన్ని సందేహాలు, ఇన్ని అనుమానాలు. అందువల్లే మురళీమోహన్ లాంటి నిజాయితీ పరుల దగ్గర కూడా వెళ్ళటం మీరు, లేకపోతే వెళ్ళరు. ఎందుకంటే మురళీమోహన్ నిజంగా కబ్జా ఉంటే ఏదైనా మురళీమోహన్ బ్లాక్మెయిల్ చేయొచ్చు. వీళ్ళెవరు బ్లాక్మెయిల్కి దొరకరు. బ్లాక్మెయిల్ అయితే తీసుకోవాలంటే తప్పు ఉందా, తెలియక చేసావా తప్పు, తీసేసుకో, మాకు అవసరం లేదు. ఈవెన్ నాగార్జున కూడా అదే అన్నాడు. కోర్టులో ఉంది, కోర్టులో తేలనివ్వండి, తేల్చినాక నేనే కూలుస్తాను, మీరు అవసరం లేదని కూడా చెప్పాడు. ఎందుకు ఆగలా మీరు? మరి అదే కిరణ్ కుమార్ తమ్ముడిది కోర్టులో ఉందని ఎందుకు ఆగారు? సో ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ పొలిటికల్ విజన్ తోటి చూస్తున్నారు, పొలిటికల్ ప్రిజం తోటి చూస్తున్నారు ప్రతి విషయాన్ని. పొలిటికల్ విజన్తో చూస్తూ వాళ్ళ మనుషుల దగ్గర బిల్డింగ్లు ఉంటే కోల్చకుండా ఈ ఇతర పార్టీల మనుషుల దగ్గర గుడిసెలు వేసుకున్నా కూడా షెడ్లు గుడిసెలు వేసుకుని లేపేస్తున్నారు. అక్కడ లేబర్ కాదు, మళ్ళీ అయ్యో పేదలు కాదు, అక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళు పేదలు కాదు, ఫ్లాట్స్లో వీళ్ళ మనుషులు కట్టిన ఫ్లాట్స్లో ఉన్నవాళ్ళు పేదలు. ఇవన్నీ అంటే కాలం అలా కొన్నాళ్ళు అయ్యేటప్పుడు కొన్నాళ్ళు అట్ట మర్చిపోతారు. ప్రస్తుతానికి స్వకార్యం స్వామికార్యం అన్నట్టు ప్రస్తుతానికి ఏదో చేస్తున్నట్టు ప్రజల్లో మంచి చేస్తున్నట్టు ప్రజల అభిప్రాయము, మనం డబ్బులు దండుకునేది ఇదే జరుగుతుంది తప్పితే నథింగ్. మురళీమోహన్ దానికి సాక్ష్యం మురళీమోహన్ గారి మీదకి వెళ్ళటమే వీళ్ళ యొక్క మోటో అర్థమవుతుంది. సార్ ఇంకోటి ఏంటంటే మాకు తెలిసినంత వరకు మీరు ఇందాక మాట్లాడినట్టు మురళీమోహన్ గారు మీకు చాలా దగ్గర, అంటే ఆయన ఫోన్ చేసి కూడా మాట్లాడచ్చాను ఉంది మీకు స్టార్టింగ్ నుంచి. ఇందాక మీరు మూవీ కూడా తీసినా చెప్పి ఆయన ఈ విషయం మీద మీరు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారు అసలుకి? లేదు, నేను ఆయనతో మాట్లాడటానికి ముందే అసలు టోటల్గా ఎంక్వైరీ చేసుకుని, ఇక నిన్నటి నుంచి అందరూ అడుగుతున్నారు సార్ ఆ విషయం ఏంటి మాట్లాడండి, మీరు మాట్లాడాలండి. అందుకని అందరికీ ఇవాళ చెప్పింది నిన్న కాకుండా. ఎందుకంటే నేను అసలు ఏమిటి అది మన మనిషి మంచి మనిషి అని ఉన్నా కూడా ఏమన్నా నిజంగా తప్పు జరిగితే ఏంటి అసలు ఏంటని జరిగిందేమో ఏంటి తెలుసుకోకుండా మనం గబుక్కుని తొందరపడి మాట్లాడకూడదు అని చెప్పేసి నేను మొత్తం అక్కడికి కనుక్కున్నాను, ఎంక్వైరీ చేస్తే టోటల్ ఏమీ లేదు. అక్కడ ప్రహరీ కూడా కట్టలేదు, కన్స్ట్రక్షన్ ఏమీ లేదు, కన్స్ట్రక్షన్కి అప్రూవల్ రాలేదు, పర్మిషన్ రాలేదు. సరుకులు పెట్టుకుంటారు మామూలుగా ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడ మామూలు ఒక 2 అంతస్తుల మేడ కట్టేటప్పుడు కూడా ఓ చిన్న షెడ్ వేస్తారు, సిమెంట్ బస్తాలు అవి పెట్టడానికి పెడతారు. అలా మెటీరియల్ పెట్టుకుంటారు, ఒక చిన్న రేకుల షెడ్ వేశారు. కన్స్ట్రక్షన్ కాదు అది, టెంపరీ రీపుల్ కాదు. ప్రహరీ గోడ కూడా కట్టలా, ఎందుకంటే ఏం వచ్చినా కట్టచ్చు. ప్రహరీ గోడ కట్టకుండా ఓన్లీ రేకులు వేశారు. అది కూడా ఎందుకు వేశారు? కబ్జా అవ్వకుండా. ఇవాళ మన రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో చిన్న ల్యాండ్ ఖాళీగా ఫెన్సింగ్ లేకుండా అంటే కబ్జా చేస్తారు. ఆ కబ్జా చేసినాక మళ్ళీ వాటితో కోర్టు గీటు గొడవలు కాకుండా అది కబ్జా చేయకుండా ఉండటం కోసం అది కట్టారు. కట్టినాక దాని మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు, ఇలా ఎవరో ఇచ్చేస్తున్నారు, జరుగుతుంది. సో అది క్లీన్గా ల్యాండ్ అన్నీ ఉన్నాయి. అంత పక్కాగా ఉన్నదాని మీద ఎందుకు వెళ్ళారు అంటే ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన చూసినాక ఏముంది దీంట్లో ఎందుకు అంటే ఎవరో కంప్లైంట్ ఇచ్చినంటే ఈ భూమిని కబ్జా చేయడానికి ఇన్ని రోజులు అతను లోకల్ అతను ఈ భూమిని ఎట్లాగైనా కబ్జా చేయాలని ఎన్నాళ్ళు ఇతడు గొడవ పడుతుంది అతను అనమాట. అతను ఇచ్చాడు మురళీమోహన్ గారి దగ్గర నుంచి కబ్జా చేసే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ ఇచ్చిన కంప్లైంట్ ఇస్తే చూడలేదని మళ్ళీ అంటారు. ఆ క్యాండిడేట్ ఎవరు మనిషి? వీళ్ళ కాంగ్రెస్ మనిషి. సో ఇస్తే చూడలేదు అంటారని ఈయన కాంగ్రెస్ మనిషి కంప్లైంట్ ఇచ్చాడు కనుక నేరుగా వచ్చాడు ఈయన. లేకపోతే మామూలు నువ్వు నేను కంప్లైంట్ ఇస్తే వచ్చేవాడు కాదేమో, కాంగ్రెస్ మనిషి కదా ఏం చూడలేదు అంటారేమో
వచ్చాము, నేరుగా వచ్చినాక ఆయన కంటి ఎదురుకుంటే చూస్తే ఏమీ లేదు, 3 అడుగులు లేదు, 3 అడుగులు, అది కూడా క్వశ్చన్ మార్క్, ఉందా లేదా తెలియదు, ఇంకా ఉన్నట్టు ఉంది, ఆ 3 అడుగులు కొంచెం దీంట్లో కలిసినట్టు ఉంది అన్నట్టు అది కూడా అన్నాడు. అది కనుక మీకు తెలిస్తే నేను దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తాను, నాకు అవసరం లేదు అని కూడా చెప్పాడు. సో అక్కడంతా క్లీన్గా ఇంటెన్షనల్గా నేను చూడబట్టి అందుకని ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. నేను అడిగి కూడా నేను అందరూ అడిగినప్పుడు కూడా చాలామంది సార్ మాట్లాడుంటే ఇప్పుడు కాదు రేపు అని అన్నాను. అందుకే నేను తెలుసుకోకుండా మాట్లాడదలుచుకోలేదు. నాకు బాగా ముఖ్యుడు మురళీమోహన్ గారు చాలా మిత్రుడు, చాలా 40 ఏళ్ళు ట్రావెల్ ఆయనతో. నా ఫస్ట్ సినిమా అంటే ఏంటంటే ఒక రిమార్క్ లేని క్యాండిడేట్, ఆయన దగ్గర నుంచి చూసిన వాడిని నేను. కనుక ఆయన మీద ఇదేంటి మనం తొందరపడి గబుకుని ఆయనతో చూసి తెలుసుకుని ఆయనతో మాట్లాడినాక మీకు మాట్లాడడానికి ఒప్పుకునేవాళ్ళు. చూసాక అసలు నథింగ్, కేవలం ఏదో మురళీమోహన్ని సైతం తెలుగుదేశం ఏంటి చంద్రబాబుకు దగ్గరగా ఉన్న మురళీమోహన్ సైతం వదిలిపెట్టలేదు అని ప్రజలు అనుకోవాలి. అప్పుడు కానీ రేవంత్ రెడ్డి ఈ హైడ్రా మీద చేస్తున్న డ్రామా ఆ డ్రామా కాదు అనేదో నమ్ముతారు ప్రజలు. ఇది డ్రామా, హై డ్రామా కింద జరుగుతుంది. కేవలం కొంతమందిని టార్గెట్ చేయడానికి నడిపిస్తున్నారు, రాజకీయంగా నడిపిస్తున్నారు. నేను ఇప్పటికి కూడా చెప్పేది రాజకీయంగా చేయకండి, మీరు చేస్తే చిత్తశుద్ధితోటి హైడ్రా యొక్క పూర్తి ప్రయోజనాలు పొందేలాగా మొత్తం రాష్ట్రాన్ని బాగుపరచండి. అందరు ఎవరైనా సరే అని చేయండి. అంతేకాని మీకు ఇష్టలు అయిష్టలు, మీ పార్టీ ఇతర పార్టీలు ఇలాగ రాజకీయ కోణంలో చూసి ఏదో పబ్లిసిటీ కోసం నాగార్జున అటాక్ చేసాం, మురళీమోహన్ అటాక్ చేసాము, ఇంకో ఆర్టిస్ట్ని అటాక్ చేసాం, సెలబ్రిటీని అటాక్ చేసాం అనే ఒక పబ్లిసిటీ కోసం కాకుండా చిత్తశుద్ధితో చేయమని అడుగుతున్నాం. ఓకే, థ్యాంక్స్. సో ఇది మొత్తంగా ఏంటంటే హైడ్రా గురించి ఏంటంటే హైదరాబాద్లో ప్రతి ఒక్కరిని హైడ్రా టచ్ చేస్తూనే ఉంది. కొంతమంది అలా ఏంటంటే బాధితులు ఉన్నారు, కొంతమంది రాజకీయ వెనుక కూడా ఉన్నటువంటి అని చెప్పేసి అయితే త్రిపురనేని చిట్టిబాబు గారు అయితే మనతో పాటు మాట్లాడుతూ ఉన్నాడు. సో చూద్దాం, ఇది అంటే మురళీమోహన్ గారిది ఒక 3 అడుగులు మాత్రమే. సో ఏంటంటే బఫర్ జోన్లో ఉంది. సో అందుకనే అది కూడా మీరు కూడా అవసరం లేదు అని చెప్పేసి ఆయన నేనే కూల్ చేస్తాను, హైడ్రా కూడా ఏం రావాల్సిన అవసరం లేదని చెప్పేసి అయితే మురళీమోహన్ గారు హైడ్రాకి అయితే చెప్పడం జరిగిందని మనతో పాటు త్రిపురనేని చిట్టిబాబు గారు అయితే చెప్పారు. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.